రైట్. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎంతుందంటే, అటు రాష్ట్రంలో ప్రభుత్వం మారేంత, దేశంలో ప్రభుత్వం మారేంత కూడా ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ప్రభావం నడుస్తుంది. పూర్తిగా ప్రపంచ స్థాయిలో సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఈ ఏఐ సంబంధించిన ఇట్లాంటి ఆధునిక కరమైన సాఫ్ట్వేర్లు కావచ్చు, పూర్తిగా ప్రజలపైన ప్రభావం చూపెడుతుంది. సో ఇక్కడ మనం రీసెంట్ గా చూసినాం, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా యూట్యూబ్ ఛానల్స్ పైన, సోషల్ మీడియా పైన విపరీతంగా విరుచుకుపడుతున్నారు. సరే, గతంలో కేసీఆర్ విరుచుకుపడలేడు అంటే, కేసీఆర్ కూడా అంతే విధంగా విరుచుకుపడ్డాడు. చాలా మందిని ఇండైరెక్ట్ గా దాడులు చేసిండు, అరెస్ట్ చేయించిండు అన్నయ్యని. సో ఈ సోషల్ మీడియా పైన కావచ్చు, డిజిటల్ మీడియా పైన, లేకపోతే ఆంక్షలు విధించడం కావచ్చు, లేకపోతే వాళ్ళపై దాడులు చేయడం కావచ్చు, ఆ యువతకు రెస్ట్రిక్ట్ పెట్టడం వల్ల ఆ ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితి ఉంది. కేసీఆర్ ప్రభుత్వం అట్టనే మాక్సిమం కూలిపోయింది అని చెప్పేసి కూడా చాలా మంది మాట. సో ఆ ప్రభావం ఎంత వరకు ఉందంటే, ఒక మాజీ ప్రధాని భార్య ఆ ఇళ్ల పైన దాడి చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు నిప్పంటుకొని కాళ్ళ గాయాలతో మృతి చెందింది. ఎందుకు అంటే ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే నేపాల్ దేశంలో జరిగింది. దాని గురించి ఒకసారి మాట్లాడుకున్న ప్రయత్నం. నేపాల్ లో గత కొన్ని రోజులుగా ప్రధానమైన సోషల్ మీడియా ఏది ఉంటుందో, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇట్లా ప్రధానంగా వాడే మన రెగ్యులర్ డే లైఫ్ లో వాడే ఈ సోషల్ మీడియా మాధ్యమాలు ఏదైతున్నాయో వీటిపైన ఆ నేపాల్ ప్రభుత్వం రెస్ట్రిక్ట్ చేయడం, దాంతో అక్కడ ఉన్న యువత, కొందరు అటు ఆందోళనకారులు పూర్తిగా విధ్వంసం సృష్టిస్తున్నారు. ఎంతవరకు అంటే, అటు రాష్ట్ర ఆ దేశాన్ని అల్లకల్లోలం చేసి అక్కడున్న ఆ దేశంలో ఉన్న